తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాష ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఉచ్చారణ ఎలా ఉండాలి అనే విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా పిల్లల్లో కనబడే ఉచ్చారణ దోషాలు ఎలా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా సరిదిద్దాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుగు భాషలో కొన్ని అక్షరాలు, మిగిలిన భాషలో లేనటువంటి కొన్ని అక్షరాలు, అందులో ముఖ్యంగా అళ. ఈ అళ అనేది ద్రావిడ భాషలు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇలాంటి భాషలన్నింటినీ ద్రావిడ భాషలు అంటాం. ఈ ద్రావిడ భాషల్లో ఎక్కువగా ఈ లా శబ్దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ లా శబ్దాన్ని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లాకి మధ్య ఉన్న తేడా ఏంటి, వాటిని ఏ విధంగా మనం ఉచ్చరించాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ లా శబ్దాన్ని మనం ఉచ్చరించే సమయంలో లా అనేది ఈ దంత మూలములు, దంత్య మూలము అంటారు, అందుకే లాని. లా అనేది మూర్ధన్యము, టాటా డాఢాన లా, ఆ శబ్దాలు ఒక్క స్థానంలో మనం వాటిని ఉచ్చరిస్తూ ఉంటాం. కాబట్టి ఈ లాని ఉచ్చరించేటప్పుడు కొంచెం ఆ తేడా మనకి కనిపిస్తూ ఉంటుంది. వాటిని నిశ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పిల్లలు దీన్ని ఉచ్చరించేటప్పుడు, లాని ఉచ్చరించేటప్పుడు లాగా ఉచ్చరిస్తూ ఉంటారు. వెంటనే ఆ పిల్లవాడికి ఇక్కడ లా అనకూడదు, లా అనాలి అని వెంటనే మనం తెలియజెప్పాలి. అలాంటి సందర్భంలో పిల్లవాడు దాన్ని తప్పు తెలుసుకొని అక్కడ నుంచి సరిగా ఉచ్చరించడం నేర్చుకుంటాడు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇందులో చూడండి, లాని మనం ఉపయోగించేటప్పుడు ఈ లా అనేది కళ అనే పదాన్ని తీసుకున్నాం. కళ అనే పదాన్ని తీసుకుని ఈ స్థానంలో లా ఉందనుకోండి, కళ. పిల్లవాడు కళ అని పలకడానికి బదులు కళ అని పలికాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ అర్థం మారిపోతుంది. ఆ పదం యొక్క అర్థమే పూర్తిగా మారిపోతుంది. కళ అంటే ఆర్ట్, లలిత కళలు, కళలు కాదు కళలు, కళలు అని క్లియర్గా పలకాలి. అక్కడ కళ అనే పదాన్ని చెప్పడం వల్ల ఈ కళ అంటే స్వప్నము, కళ అంటే స్వప్నము, ఇక్కడ కళ అంటే ఆర్ట్ అనే మీనింగ్లో మనం పలకగలుగుతున్నాం. కాబట్టి దాన్ని మనం ఈ లా తేడా ఏదైతే ఉందో దాన్ని మనం తప్పకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చూడండి, కాలము, కాళము ఇలాంటి పదం ఇంకోటి కాళము. ఈ రెండింటికి తేడా ఏంటి? కాలము అంటే సమయం, కాళము అంటే సర్పం, సమయము సర్పము. ఈ లా అనే ఒక అక్షరాన్ని మనం మార్చడం వలన అక్కడ ఆ పదం యొక్క అర్థమే పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఈ లా అనే శబ్దాలను మనం తప్పకుండా ఏ అక్షరాన్ని ఎక్కడ ఎలా మనం ఉచ్చరించాలో ఆ అక్షరాన్ని అక్కడ అలా మనం ఉచ్చరించడం సమంజసం. అలాగే కొన్ని సందర్భాల్లో లాని ఉచ్చరించేటప్పుడు చూడండి, బహువచనం రూపం వచ్చేటప్పుడు ఇల్లు అనే పదాన్ని మనం బహువచనంలో చెప్పాలనుకోండి, ఇల్లు అనేది ఏకవచన పదం, ఇల్లు అనేది ఏకవచనం, దాన్ని బహువచనంగా చెప్పాలంటే ఇళ్ళు అని చెప్పాలి, ఇళ్ళు అని చెప్పాలి. ఇక్కడ ఏమైంది? అలా పెట్టి దానికి కొమ్ము కింద అళావత్తు ద్విత్వాక్షరంగా రాసుకోవాలి. ఇక్కడ లా ద్విత్వాక్షరం ఉంటే అలా ద్విత్వాక్షరం అవుతుంది, ఇళ్ళు. ఇలాగా కొన్ని సందర్భాల్లో బహువచనాలు వచ్చేసరికి మనం లా కింద లావత్తు వాడుతూ చేస్తాం. వేరు వేళ్ళు, వేరు వేళ్ళు. గుడి అది ఏకవచనం, గుళ్ళు అది బహువచనం. అలా రాసుకునేటప్పుడు లాని మనం తప్పకుండా తేడా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది లా ఉపయోగించే విధానం. అంటే మనం ఇంగ్లీషు పదాల్లో తెలుగుని ఇంగ్లీషులో రాసే సందర్భంలో లాని లాగా రాయడం సరిగా చేయలేం, ఉండదు. తెలుగులో ఉన్నట్టుగా ఇంగ్లీష్లో లా లేదు. ఎప్పుడు ఎల్ఏ లా అంతే, ఎల్ఏ లా
అనం కదా, లా అనే శబ్దాన్ని మనం పలకలేం కదా. కాబట్టి మన ఇంగ్లీష్ భాష ఎప్పుడైతే మనకు అలవాటైందో ఈ భాషలో ఉన్న కొన్ని అక్షరాలను మనం తప్పుగా ఉచ్చరించడం జరుగుతుంది. బెంగళూరు, దాన్ని ఇంగ్లీష్లో రాయండి అంటే ఎలా రాస్తారు? LURU అనే రాస్తాం. ఆ లూరు అనే పలుకుతుంది, చివరిని బెంగళూరు అయిపోతుంది అది. కాబట్టి ఆ లా సౌండ్ దీనిలో పలకదు. కొన్ని సందర్భాల్లో గర్ల్ ఇంగ్లీష్లో పలికేటప్పుడు ఏం చేస్తారు? GIRL గర్ల్, అక్కడ లా సౌండ్ పలుకుతుంది. కొన్ని సందర్భాల్లో దాన్ని పలకగలుగుతున్నారు వాళ్ళు, కానీ దానికి ప్రత్యేకంగా ఒక అక్షరం అంటూ ఇంగ్లీష్లో లేదు. కాబట్టి ఆ ఇంగ్లీష్ పదాలు ఎప్పుడైతే పిల్లలకి అలవాటు అయిపోయాయో తెలుగు అక్షరాలను కొన్ని వాళ్ళు సాధారణంగా తప్పులు చేసేస్తున్నారు. కాబట్టి పిల్లలకి నేర్పించేటప్పుడు ఎప్పుడూ భాష అనేది వినికిడి ద్వారానే వస్తుంది. మొదటి వీడియోలో మీకు చెప్తూనే వస్తున్నాను, భాష అనేది వినికిడి ద్వారానే వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో భాష అలా వింటూ కొన్ని సంవత్సరాలు గడిచేసరికి కొన్ని పదాలు ఏమవుతాయంటే వికృతులుగా మారిపోతుంటాయి. దాన్నే వికృతి అంటారు. మార్పు చెందిన రూపాన్ని వికృతి అంటారు. అలా వికృతులుగా మారిపోతుంటాయి. ఆ అక్షరాలు జనబాహుళ్యంలోకి వెళ్ళేసరికి ఆ పదాన్ని పూర్తిగా, ఈ పాత పదాన్ని, ప్రాచీన కాలంలో ఉన్న పదాన్ని మర్చిపోయి ఈ ఆధునిక ఏదైతే వ్యవహారికంలో ఉన్న పదాలుగా దాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. కాబట్టి లా ఈ శబ్దాన్ని తప్పకుండా తెలుగు భాష నేర్చుకునేవాళ్ళు, తెలుగు భాష బాగా నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళకి తప్పకుండా మనం తర్ఫీదిచ్చి వాళ్ళు తప్పు చేసిన వెంటనే అక్కడ ఆపి వాడిని లా కాదు లా అని చెప్పండి. చెప్తే తప్పకుండా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, అక్షర దోషాలు లేకుండా ఉంటాయి. అలాగే డిక్టేషన్ చెప్పేటప్పుడు, ఈ ఉక్త లేఖనం అంటున్నాం కదా, డిక్టేషన్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా గరళము కాదు గరళము, లా అనే శబ్దం అక్కడ తప్పకుండా రావాలి. గళము లా రావాలి. పండు పళ్ళు, అక్కడ పన్ను పళ్ళు, ఎక్కడ చెప్తున్నా అక్కడ పన్ను అనేది పండ్లు అంటాం, పళ్ళు అంటాం. అక్కడ పళ్ళు, ఈ దంతాలని పన్ను అంటారు కదా. నా పన్ను విరిగిపోయింది అని చెప్పాను అనుకోండి, పళ్ళు విరిగిపోయాయి. అక్కడికి వచ్చేసరికి ఏమైంది? పళ్ళు అనేవి అక్కడ ఫ్రూట్స్ కాదు, ఇక్కడ దంతాల్లో ఆ పన్నుని పళ్ళు అంటాం బహువచనంలో చెప్పేసరికి. కాబట్టి అలాంటి సందర్భాల్లో లాని తప్పకుండా మనం ఉపయోగించాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి లాని మనం ఎప్పుడూ సరి అయిన ఉచ్చారణతోనే ఉచ్చరించగలిగినప్పుడు దాని అర్థం చెడిపోకుండా ఉంటుంది. ఇది లా యొక్క వివరణ. తర్వాత స ఇక్కడ శరము అనే పదాన్ని చెప్పాను అనుకోండి. శరము అంటే బాణము అని అర్థం. శరము అంటే బాణము అని అర్థం. దాన్నే సరము అని చెప్పాను అనుకోండి. సరము అంటే దండ, ముత్యాల సరాలు. గురజాడ అప్పారావు గారు ఈ ముత్యాల సరాలు అనే ఛందస్సుతో ఆయన తాలూకా గేయాలని రాసుకున్నారు. అంటే ఈ ముత్యాల సరాలు అంటే, సరాలు అంటే పేర్లు అంటే ఇక్కడ నేమ్స్ అని కాదు, పేర్లు అంటే దండలు అని అర్థం. ఈ సరము అంటే దండ, శరము అంటే బాణము. ఈ అక్షరం ఒక్క అక్షరం తేడాలో పదం యొక్క అర్థం మారిపోతుంది. సీత రాయాలి, కొత్తవాడికి చెప్పాను సీత రాయరా అనగానే వాడు ఏం చేస్తాడు? సాగుడు దీర్ఘమిస్తే సీత ఇలా రాసిన బదులు సీత ఇలా రాశాడు అనుకోండి, తప్ప రైటా? ఇది ఉచ్చారణ సమానంగా ఉంది, కానీ ఇది తప్పు, ఇది రైటు. ఇది రైట్ అన్నాం కదా అని చెప్పి శీతలము అని చెప్పాను. అప్పుడు శీతలము అని చెప్పినప్పుడు వాడు ఇది రాశాడు అనుకోండి, శీతలము రాసినప్పుడు ఇది రాయకూడదు కదా. ఈ శీతలము రాసినప్పుడు ఇలా రాయకూడదు, ఇది రాంగ్. అప్పుడు ఈ సి రాయాలి, శీతలము ఇది రాయాలి, ఇది రైట్ అవుతుంది. ఇలాగా మనం అక్షరాల తేడాతో పదాలు వేరువేరుగా మనం చూపించేటప్పుడు వాటి తాలూకు అర్థాలు తెలిసినట్టయితే దాన్ని మనం తప్పకుండా తప్పు లేకుండా రాయగలం. కాబట్టి పిల్లలకు చెప్పేటప్పుడు అక్షరాన్ని చూపించాలి, ఉచ్చారణ చెప్పాలి. చెప్పి ఈ అక్షరం ఈ సి ఎలాగే పలుకుతాం, సి ఇది అలాగే పలుకుతాం, కానీ సీత రాసినప్పుడు ఈసీఏ రాయాలి, ఈసీ రాయకూడదు. అలాగే శీతలము రాసినప్పుడు ఈసీ రాయాలి, ఈసీ రాయకూడదు అని పిల్లలకు మనం చెప్పగలిగినట్టయితే పిల్లల్లో ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో ఉచ్చారణ దోషాలు కానీ లేకపోతే రాసినప్పుడు అక్షర దోషాలతో రాసే విధానం కానీ వాళ్ళు దాని నుంచి తప్పుకొని మంచి పద్ధతిలో తెలుగు రాయడం నేర్చుకుంటారు. అలాగే నా కూడాను
నా నా వీటిని రాసేటప్పుడు కూడా ఉచ్చరించేటప్పుడు ముందుగా నా నా ఇది కూడా మూర్ధన్యం నా అని చెప్పినప్పుడు ఈ మూర్ధలు తగులుతుంది. నా రాసినప్పుడు మరి దీన్ని తిరుగు ఎలాగా నాని మనం ఎలాగా వంకర పెట్టి రాస్తున్నాం. వంకర పెట్టి ఇలాగా నాలికని వంకర పెట్టి మనం ఉచ్చరిస్తున్నాం. కాబట్టి నా అనేది మూర్ధన్యం, నా అనేది దంతమూల్యం. ఇక్కడ దంతాలకు మొదల్లో ఉన్న ఆ మూలము దగ్గర నాని మనం టచ్ చేసి పలుకుతుంటాం. నాని మళ్ళీ నాలిక మడిచి మరీ పలకాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో చూడండి, జాణ జాణ అంటే స్త్రీ అని అర్థం. జాణ అంటే స్త్రీ అని అర్థం. దీన్నే నేను ఈ నాకు బదులు ఈ నా రాసేసాను అనుకోండి, జాన జాన అంటే కొలత. మనం జాన మూర చెప్తుంటారు కదా పూర్వకాలంలో, కొలచే విధానం, ఈ కొల పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాన్ని జాన అంటారు. ఇలాంటి ఈ చిన్న చిన్న తేడాలతోనే మనం అక్షరాలని గుర్తించుకొని అర్థాన్ని గుర్తించుకొని దానిలో ఉన్న తేడాన్ని మనం పిల్లలకు వివరించేటట్టయితే వాళ్ళు సరిగా అక్షరాలను రాయగలరు, పదాలను రాయగలరు, తప్పు లేకుండా ఉచ్చరించగలరు. వాళ్ళ తాలూకా ఈ వినికిడి శక్తి అది వాళ్ళని ఎంతో గొప్ప వాళ్ళగా చేస్తుంది. కాబట్టి మనం పిల్లల దగ్గర ఉచ్చరించినప్పుడు మనం పెద్దవాళ్ళ ముందు ఉచ్చారణ దోషం లేకుండా వాళ్ళ దగ్గర ఉచ్చరించినట్టయితే పిల్లలు దాన్ని నేర్చుకుని వాళ్ళు తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడగలుగుతారు. ఇది ఈ అక్షరాల్లో లా లా శా సా నా నా ఈ అక్షరాల ఉచ్చారణలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలకు నేర్పవలసిన విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. స్వస్తి.